హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ కిట్టు. నేను మీ కృష్ణ. చూసారుగా ఈరోజు డే ఇలా స్టార్ట్ అయిందనమాట. మంచి ఊపు సాంగ్స్తో మామూలుగా లేదు మా వాడు జోషు. సో నేను కూడా అదే జోష్‌లో పాలు, బ్రెడ్ ఏసుకొని తినేసి డే స్టార్ట్ చేశాననమాట. అలా పాటలు పాడుకుంటూ వంట కూడా స్టార్ట్ చేస్తా. పనిలో పని అయిపోతుంది కదా! కూర్చొని ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చని చెప్పి. చూసారుగా మా వాడి డెడికేషను. మ్యూజిక్ ప్లస్ అనలిటికల్ అండ్ బిహేవియరల్ చేంజ్ అనమాట. అలా ఉంటుంది మా వాడితో. అప్పటికప్పుడు మూడ్ ఫ్లక్చుయేషన్స్‌లో ఉంటాడు. అప్పటికప్పుడు మూడ్ మళ్ళీ చేంజ్ అవుతుంటది. సో వాడి మూడ్‌కి తగ్గట్టు మనం మూవ్ అవుతూ ఉండాలి. మంచిగా చికెన్ కట్ చేస్తున్నాడు. చికెన్ చేసుకుందామని మనోడంతా డైట్‌లో ఉంటాడులే కొంచెం. మనం అంత డైట్ చేయలేం కాబట్టి మనం ఇంకో సైడ్‌లో మనకు నచ్చిన కర్రీ మనం చేసుకుంటా ఉన్నాం. ఇక బాడీలో డాన్స్ మూవ్‌మెంట్స్ గూడా వస్తున్నాయి. సో, మనం దొండకాయ కర్రీ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఉల్లిపాయలు పెట్టి ఎలా కట్ చేయాలో చూసి నేర్చుకోండి. ఇంత టాలెంట్ ఏమైనా ఉందంటే కర్రీస్ కట్ చేయడమే. నాదిరిగడం బహిర్ముఖం. ఇంత ప్రోటీన్ ఫుడ్ చూడండి. వెజ్జీస్, చికెను, రైస్ ఇలాంటి ఫుడ్ తీసుకుంటానని నా లైఫ్‌లో ఎప్పుడు అనుకోలేదు. సో, అందుకని మా వోడు తీసుకుంటున్నాడు. నేను తీసుకోవట్లేదు. నాదంతా నీట్‌గా దొండకాయ కర్రీ చేసుకొని ఇంత డైట్ మన వల్ల కాదు కాబట్టి మనం నీట్‌గా దొండకాయ కర్రీతో మనం వేసిన చికెన్ కాంబినేషన్‌తో నీట్‌గా డిన్నర్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాం. సో, వంట కంప్లీట్ అవ్వగానే అలా జిమ్‌కెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా కార్డియో చేసుకొని 100 క్యాలరీస్ కరిగిచ్చి మళ్ళీ వచ్చి ఆ 100 క్యాలరీస్ తీసుకేసుకున్నాం అనమాట. 100 క్యాలరీస్ కన్నా ఎక్కువే తీసుకున్నాం. బట్ ఇట్స్ ఓకే. మనకు ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! ఫుడ్ ఈజ్ లవ్. దాన్ని మనం ఏం చేయలేం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.